గాంధీనగర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద బజారు ఉండేది. అక్కడ ఎప్పుడూ కూడా జనాలతో రద్దీగా ఉండేది. ఎండాకాలం వేడిలో మొత్తం జనమంతా కూడా బల్దేవ్ పెప్సీ దుకాణం దగ్గరికి చేరుకునేవారు. ఇదిగో బల్దేవ్ బాబాయ్, నాకు ఆరెంజ్ పెప్సీ ఇవ్వండి. నాకు ఎల్లో కావాలి. నాకు రెడ్ది ఇవ్వండి. పిల్లలైనా పెద్దవాళ్లైనా అందరికీ బల్దేవ్ పెప్సీ అంటే చాలా చాలా ఇష్టం. బల్దేవ్ కూడా ఎంతో నిజాయితీగా పెప్సీని తయారు చేసేవాడు. మంచి ఫిల్టర్ నీళ్లు, శుభ్రమైన చక్కెర, అలాగే ఎంతో శుభ్రంగా తను ఆ జ్యూస్ ని తయారు చేసేవాడు. ఆ తర్వాత వాటిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపేవాడు. బల్దేవ్ అమ్మే ₹1 పెప్సీ ఊరంతా ఎంతో ఫేమస్. కాసేపట్లోనే తన స్టాక్ అంతా కూడా ఖాళీ అయిపోయేది. అరే బాబాయ్, పెప్సీ ఉందా? లేదు బాబు, అన్నీ అయిపోయాయి. నువ్వు రేపు రా. బల్దేవ్ దుకాణం ఎదురుగానే పవన్ దుకాణం ఉండేది. పవన్ ఐస్ క్రీం అమ్మేవాడు. ఎండాకాలం అయినప్పటికీ కూడా తన ఐస్ క్రీం అమ్ముడుపోయేది కాదు. అసలు బల్దేవ్ తన పెప్సీలో ఏం కలుపుతున్నాడో తెలియడం లేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇతని పెప్సీనే తాగుతూ ఉంటారు. ₹1 పెప్సీలో అసలు ఏమి రుచి ఉంటుంది చెప్పు? నా ఐస్ క్రీం అంతా పాడైపోతుంది. రుచి గురించి నాకు తెలియదండి, కానీ అది ఐస్ క్రీం కంటే చాలా చౌక. బహుశా అందుకే అవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అవును, అయ్యుండొచ్చు. మీరు కూడా పెప్సీ అమ్మడం మొదలు పెట్టేసేయొచ్చు కదా. అరే, కాని పెప్సీ ఎవరు చేస్తారు? పెప్సీ తయారు చేయడం ఎందుకండి? పట్నంలో బోలెడన్ని కంపెనీలు పెప్సీ అమ్ముతూ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుని అమ్మితే చాలు కదా. మనకప్పుడు చాలా లాభం వస్తుంది. నిజానికి ఈ ఐడియా బాగానే ఉంది. నేను రేపే పట్నం వెళ్లి బోలెడని పెప్సీలు కొనుక్కొని వస్తాను. సరే అండి. మరుసటి రోజు ఉదయం పవన్ పట్నం నుంచి బోలెడన్ని జ్యూస్ పెప్సీస్ తీసుకొస్తాడు. ఆ తర్వాత అతను వాటన్నిటిని ఫ్రిడ్జ్ లో పెడతాడు. మంచి పని చేశారు. ఇప్పుడు మీరు బయట ఒక బోర్డు తగిలించండి, ఇక్కడ పెప్సీ దొరుకుతుందని. సరే. పవన్ ఒక బోర్డ్ని తయారు చేస్తాడు, ఇక్కడ పెప్సీ దొరుకుతుంది అని. ఆ బోర్డ్ని తన దుకాణం బయట తగిలిస్తాడు. కాసేపటి తర్వాత ఒక చిన్న పిల్లాడు ఆ బోర్డ్ చదువుతాడు. ఇక్కడ పెప్సీ దొరుకుతుందా బాబాయ్? ఏవేం కలర్లున్నాయి? అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు నీకు ఏ కలర్ కావాలో చెప్పు. నాకు ఎల్లో పెప్సీ, ఇంకా ఒక ఆరెంజ్ పెప్సీ కావాలి. పవన్ ఆ పిల్లాడికి 2 పెప్సీలను ఇస్తాడు. ఆ పిల్లాడు అక్కడే నిలబడి పెప్సీ తాగుతాడు. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో, నా తరపు నుండి నీకు ఓ పెప్సీ ఫ్రీ. నువ్వు వెళ్ళి నీ స్నేహితులందరికీ చెప్పు, నా దుకాణంలో పెప్సీ దొరుకుతుందని. అలాగే బాబాయ్, తప్పకుండా చెప్తాను. పవన్ ఆలోచన బాగా పనిచేస్తుంది. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు. తనతో పాటు కాసేపటి తర్వాత 2 పిల్లల్ని తీసుకొస్తాడు. ఇదే ఆ దుకాణం. నాకు కూడా 2 ఆరెంజ్ పెప్సీలు కావాలి. నాకు 3 రెడ్ పెప్సీలు. పవన్ అందరికీ పెప్సీ ఇస్తాడు. ఆ తర్వాత నుంచి చాలా మంది పవన్ దుకాణం దగ్గర పెప్సీ కొనుక్కునేవాళ్లు. ఇంతవరకు గ్రామస్తులు బల్దేవ్ పెప్సీ మాత్రమే కొనుక్కునేవాళ్లు. కానీ ఇవాళ వాళ్ళకి కంపెనీ రుచి కూడా చాలా నచ్చింది. అరే వా, ఈ నల్లని పెప్సీనైతే నేను మొదటిసారి తాగుతున్నాను. ఇంకా చాలా రకాలున్నాయి. నిమ్మకాయ నీళ్లు, యాపిల్, ఆరెంజ్ ఉంది, రోజు కూడా. చాలా బాగుంది. అయితే నేను ప్రతిరోజు రోజుకొక ఫ్లేవర్ని ట్రై చేస్తుంటాను. పవన్ పెప్సీ అమ్మడం మొదలుపెట్టిన తర్వాత బల్దేవ్ దుకాణానికి ఎవరూ కూడా వెళ్లేవాళ్లు కాదు. నేను కాస్త ఓపిగ్గా పనిచేయాలి. పవన్ కొత్త కొత్త పెప్సీలను తయారు చేయడం మొదలుపెట్టాడు. అందుకని గ్రామస్తులందరూ అతని దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాళ్ళందరూ తిరిగి వస్తారు. బల్దేవ్ తనకి తాను నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజుల పాటు పవన్ దుకాణం దగ్గర పెప్సీ కోసం జనాలు లైన్లు కడతారు. కానీ ఇక్కడ బల్దేవ్ దుకాణం మాత్రం ఖాళీగా ఉండేది. ఊరి సర్పంచ్ బల్దేవ్ దుకాణానికి వెళ్తారు. ఏమైంది బల్దేవ్, నువ్వు దిగులుగా కనిపిస్తున్నావు? నన్ను ఏం చెప్పమంటారు సర్పంచ్ గారు? పవన్ పట్నం నుంచి పెప్సీలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. కస్టమర్లందరూ అక్కడికే వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ఇదంతా కొన్ని రోజులు మాత్రమే. కొత్తగా ఏమైనా వస్తే గ్రామస్తులు దాని వెనకే పరిగెత్తుతారు కదా, నీకు కూడా తెలుసు. ఓపిగ్గా ఉండు, అంత సర్దుకుంటుంది. పైగా నాకు నమ్మకం ఉంది, నీ పెప్సీ పట్నం నుంచి తెచ్చిన పెప్సీ కంటే చాలా బాగుంటుంది. నువ్వొక్క పని చేయి, నాకు 50 పెప్సీలివ్వు. ఇవాళ పట్నం నుండి నా మనవడు మనవరాలు వస్తున్నారు. అలాగే సర్పంచ్ గారు. బల్దేవ్ సర్పంచ్ కి
50 పెప్సీలను ఇస్తాడు. ఆ తర్వాత సంతోషంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బల్దేవ్ మాత్రం బాధగానే ఉంటాడు. సర్పంచ్ ఇంటికి వెళ్ళాక తన మనవడికి ఒక పెప్సీ ఇస్తారు. నాన్న, ఈ పెప్సీలు అంత మంచిది కాదు. వీటిల్లో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. చూడమ్మా, ఈ పెప్సీ మన బల్దేవ్ స్వయంగా తయారు చేస్తుంటాడు, కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన నీటితో. దీన్ని మేమందరం ఎన్నో ఏళ్లుగా తాగుతున్నాం. ఇంతవరకు ఎవరి ఆరోగ్యము పాడవలేదు. అలాగా? సర్పంచ్ తన కూతురికి కూడా ఒక పెప్సీ ఇస్తారు. ఆమె రుచి చూసి, భలే నాన్న, ఇది చాలా బాగుంది. సర్పంచ్ గారి ఇంటికి వెళ్లిన అతిథులు అందరూ కూడా ఆ పెప్సీని తాగుతారు. కొంతసేపట్లోనే పెప్సీ ఖాళీ అయిపోతుంది. నాన్న, మీరు దీనిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? నేను ఇంకొన్ని తీసుకొస్తాను. బజార్లో నీకు బల్దేవ్ దుకాణం కనిపిస్తుంది. అందులో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, అక్కడి నుండి తెచ్చాను. సరే, నేను వెళ్ళి తెస్తాను. నేహా బజారుకి వెళ్ళాక బల్దేవ్ ఇంకా పవన్ల దుకాణాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. తనకి అర్థం కాదు అసలు ఏ దుకాణానికి వెళ్ళాలి అని. బహుశా ఏ దుకాణంలో జనం ఎక్కువ ఉన్నారో నేను అక్కడికి వెళ్ళాలేమో. నేహా పవన్ దుకాణానికి వెళ్తుంది. నాకు ఒక 20 పెప్సీలు ఇవ్వండి. పవన్ ఫ్రిడ్జ్ లో నుంచి పెప్సీ ప్యాకెట్ ని తీసి ఇవ్వగానే నేహా దాన్ని వద్దనేస్తుంది. కాదు కాదు, నేను ఇవ్వనడం లేదు. కానీ ఇప్పుడే కదా మీరు 20 పెప్సీలు అడిగారు. కానీ ఈ కెమికల్ పెప్సీలు అడగలేదు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి నేహాని అడుగుతాడు. ఏంటమ్మా, ఈ పెప్సీలో ఏం కెమికల్స్ ఉంటాయి? ఈ పెప్సీ పట్నంలో కంపెనీలో తయారవుతుంది. అక్కడ వీటిని తయారు చేయడానికి బోలెడన్ని కెమికల్స్ ని కలుపుతారు. అవి హానికరం, పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇక్కడికి పెప్సీ కోసం ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఆ పెప్సీ కోసం వచ్చాను. ఇదే ఊరిలో తయారు చేసే పెప్సీ కోసం. అర్థమైంది. అయితే మీరు బల్దేవ్ దుకాణంలో పెప్సీ కోసం వచ్చారా? ఆయన దుకాణం ఎదురుగానే ఉంది. నేహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్నం నుంచి వచ్చిన కెమికల్ పెప్సీ గురించి మాట్లాడుకుంటారు. నేహా బల్దేవ్ దుకాణంలో పెప్సీ కొనుక్కుంటుంది. తర్వాత ఇంటికి వెళ్లిపోతుంది. కెమికల్ పెప్సీ గురించి ఊరంతా విస్తరిస్తుంది. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలని పవన్ దుకాణంలో పెప్సీ కొనుక్కోవద్దని చెప్తారు. ఇవాల్టి నుండి పవన్ అంకుల్ దుకాణం నుండి పెప్సీ తీసుకోవద్దు నువ్వు. ఎందుకమ్మా? ఎందుకంటే అందులో బోలెడన్ని కెమికల్స్ ఉంటాయి. నీ ఆరోగ్యం పాడైపోతుంది. తర్వాత నీకు సూది గుచ్చుతారు. వద్దు బాబాయ్, వద్దు. అందరికీ బల్దేవ్ నిజాయితీ గురించి తెలుస్తుంది. ఇక మళ్ళీ ఒకసారి బల్దేవ్ పెప్సీ అమ్ముడుపోతుంది. పవన్ దుకాణం నుండి ఎవరూ కూడా పెప్సీ కొనడం లేదు. ఇక అలసిపోయి పవన్ పెప్సీ అమ్మడం మానేస్తాడు. నేహా ఊర్లో అందరినీ అనారోగ్యం పాలు కాకుండా కాపాడింది. మళ్ళీ అంతా ముందులా మారిపోయింది. దేవ్పూర్ అనే గ్రామంలో మాయా ఇంకా వీణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవాళ్లు. వీణా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేది. తన భర్త చాలా ఎక్కువ సంపాదించేవాడు. కాని మాయా ఒక విధవరాలు. ఆమె భర్త చనిపోయి అప్పటికే 4 సంవత్సరాలు గడిచాయి. తను ఊర్లో అందరి ఇళ్లల్లోనూ పనిచేస్తూ తన కడుపు తన కొడుకు కడుపు నింపుకుంటూ ఉండేది. రవి ఇంకా రోహన్ ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్లు. పద రవి, నేను బజార్కి వెళ్తున్నాను. ఇవాళ మా మమ్మీ నాకు ఐస్ క్రీం కొనిస్తుంది. నిజంగానా? ఇక నేను వెళ్తాను, లేదంటే మా మమ్మీ నన్ను తిడుతుంది. రోహన్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కాని రవి మనసులో ఐస్ క్రీం తినాలి అనే కోరిక తిష్టవేస్తుంది. రవి అసలు ఎప్పుడూ కూడా ఐస్ క్రీం తినలేదు. మిగతా పిల్లలందరూ తింటూ ఉండటం చూశాడు అంతే. రవి ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తాడు. ఏమైంది? నీ మొహం ఎందుకలా దిగులుగా ఉంది? అమ్మా, నాకు కూడా ఐస్ క్రీం కావాలి. రాహుల్ వాళ్ళ అమ్మ తనకి ఐస్ క్రీం ఇప్పించడం కోసం బజార్కి తీసుకెళ్ళింది. బాబు, నువ్వు చాలా తెలివైనవాడివి కదా. నాకు తెలుసమ్మా. మన దగ్గర ఐస్ క్రీం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని. ఏం పర్వాలేదు, వదిలే. ఇవాళ నువ్వు తినడానికి ఏం చేశావు? నీకెంతో ఇష్టమైన పప్పన్నం బాబు. నువ్వు తిను, నేను పనికి వెళ్ళొస్తాను. సరే అమ్మా. మాయా దారి పొడుగునా దిగులుగా ఉన్న రవి గురించే ఆలోచిస్తుంది. మాటిమాటికి రవి మొహమే కనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకొంత డబ్బు సంపాదించగలిగితే బావుండు. రవికి ఒక ఐస్ క్రీం కొనిచ్చేదాన్ని. పాపం తను చాలా ఆశపడ్డాడు. భగవంతుడా, నాకు సహాయం చేయి తండ్రి. వృక్షదేవుడు మాయా మాటల్ని వింటాడు.
వెంటనే తన ముందు ప్రత్యక్షమవుతాడు. పుత్రి, నేను నీ కష్టాన్ని అర్థం చేసుకోగలను. నువ్వు నీ కొడుకు కోరికను తీర్చొచ్చు. దానికి నేను నీకు సహాయం చేస్తాను. హే ప్రభు, మీరు నిజంగానే నాకు సహాయం చేస్తారా? నా కొడుకు నిజంగానే ఐస్ క్రీం తింటాడా? ఆ ఇదిగో, వృక్షదేవుడు మాయాకి కొన్ని విత్తనాలు ఇస్తాడు. వీటిని నువ్వు మీ వాకిట్లో నాటు. మరుసటి రోజు వీటికి ఏవైతే మొక్కలొస్తాయో వాటికి ఐస్ క్రీం వేలాడుతూ ఉంటుంది. ఐస్ క్రీం మొక్కలా? ఆ మాయా వృక్షదేవుడి ఆశీర్వాదం తీసుకుని ఆ విత్తనాలతో పాటు ఇంటికి తిరిగి వెళ్తుంది. ఇంటి బయట రోడ్డు పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటుంది. మాయా ఆ విత్తనాలన్నిటినీ ఆ చిన్న స్థలంలో నాటుతుంది. అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఐస్ క్రీం మొక్కల విత్తనాలు నాటుతున్నాను బాబూ. ఐస్ క్రీం మొక్కలా? అవును బాబూ, వృక్షదేవుడు స్వయంగా నాకు ఈ మాయా విత్తనాల్ని ఇచ్చారు. వీటికి నిజంగానే ఐస్ క్రీంలు వస్తాయా? హా, భలే! అయితే మనం ఐస్ క్రీం తినొచ్చు, అలాగే అమ్ముకోవచ్చు కూడా. దాని గురించి నేను ఆలోచించనే లేదు. మనం గనక బోలెడన్ని ఐస్ క్రీంలు పండించి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక నాకు ఇంటింటికి వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అవునమ్మా, అప్పుడు మనం బాగా డబ్బున్న వాళ్ళం అయిపోతాం. అవును, ఇంకా ఈ విత్తనాలకి నీళ్లు పోయి. అలాగే అమ్మా. ఇవాళ నువ్వు పనికి వెళ్ళడం లేదా? లేదు బాబు, రేపు మనకి సొంతంగా ఐస్ క్రీం పంట ఉంటుంది. ఇంకా నేను వేరే వాళ్ళ దగ్గర పని చేయడానికి ఎందుకు వెళ్ళాలి? అదే నిజమే. మరుసటి రోజు ఐస్ క్రీం వస్తుందని మాయా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఐస్ క్రీంలను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు అనుకుంటుంది. అదే ఆలోచనతో తను పనికి కూడా వెళ్ళలేదు. తన మనసులో డబ్బు మీద ఆశ పుడుతుంది. రాత్రంతా తనకి నిద్ర కూడా పట్టదు. ఐస్ క్రీం అమ్మి ఎంత డబ్బు సంపాదించొచ్చు అని తను లెక్కలు కూడా వేసుకుంటుంది. నేను ఒక ఐస్ క్రీంని ఎంతకి అమ్మాలి? అన్ని ఐస్ క్రీంలు ఒకేలాగా ఉంటాయా లేక వేరువేరుగా ఉంటాయా? రాత్రంతా తన బుర్రలో ఇవే ఆలోచనలు నడుస్తుంటాయి. అలా తెల్లవారుతుంది. ఉదయాన్నే మాయా పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్తుంది. విత్తనాలు నాటిన చోట చూస్తుంది. కాని అక్కడ ఏ మొలకలు రాలేదు. అరే, ఇదేంటి? మాయా విత్తనాలని వృక్షదేవుడు నాకు చెప్పాడు కదా. కేవలం ఒక్క రోజులోనే మొక్కలకి ఐస్ క్రీం వస్తాయని చెప్పాడు. కాని అలా ఏం జరగలేదే. మాయా చాలా దిగులు పడుతుంది. రవి ఇంట్లో నుంచి బయటికొస్తాడు. తను కూడా ఎంతో దిగులు పడతాడు. మాయా రవి చెయ్యి పట్టుకుని తనతో పాటు బయలుదేరుతుంది. తను అదే చెట్టు దగ్గరికి వెళ్తుంది. వృక్షదేవా, వృక్షదేవా! వృక్షదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏమైంది పుత్రి? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? మీరు నిన్న నాకు మాయా ఐస్ క్రీం విత్తనాల్ని ఇచ్చారు. వాటిని నాటిన ఒక్క రోజుకే మొలకెత్తుతాయని చెప్పారు. కానీ ఆ విత్తనాల నుండి ఏమీ రాలేదు. మరి అదెలా సాధ్యం అవుతుంది? పుత్రి, నువ్వేం చేసావో నాకు కాస్త చెప్పగలవా? నేను ఆ విత్తనాల్ని నాకున్న చిన్న పొలంలో నాటాను. ఆ తర్వాత నీళ్లు పోశాను. అయినా రాలేదా? విచిత్రంగా ఉందే. సరే, ఇదిగో కొత్త విత్తనాలు. ఈసారి తప్పకుండా ఐస్ క్రీం మొక్కలొస్తాయి. మాయా ఆ కొత్త మాయా విత్తనాలను తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి తను వాకిట్లో ఆ విత్తనాలన్నిటినీ నాటుతుంది. వాటికి నీళ్లు కూడా పోస్తుంది. మళ్ళీ ఎదురు చూస్తుంది. మరుసటి రోజు కూడా అక్కడ మొలకలు రాలేదు. అది చూశాక మాయా కోపం తెచ్చుకుంటుంది. ఎంతో కోపంగా వృక్షదేవుడి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడికి చేరుకోగానే ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. వృక్షదేవా, మీరు నా జీవితాన్ని ఇలా ఎగతాళి చేస్తారని అస్సలు అనుకోలేదు. పుత్రి, నేను నిన్ను ఎగతాళి చెయ్యాలని అస్సలు అనుకోలేదు. నీకు సహాయం చేయడం కోసమే నేను నీకు ఆ మాయా ఐస్ క్రీం విత్తనాలనిచ్చాను. ఎందుకంటే నువ్వు నీ కొడుక్కి ఐస్ క్రీం తినిపించాలని అనుకున్నావు. మీరు నాకిచ్చిన విత్తనాలతో నేను చాలా కలలు కన్నాను. వాటితో ఐస్ క్రీం మొక్కలు వస్తాయని అనుకున్నాను. ఆ ఐస్ క్రీం ని అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చు కదా, ధనవంతురాలు అవ్వచ్చు అనుకున్నాను. నేను అందరిళ్లకు వెళ్లి పని చేయాల్సిన అవసరం కూడా ఉండదని అనుకున్నాను. నీ వల్ల జరిగిన పొరపాటు అదే తల్లి. మీ ఉద్దేశం? నా ఉద్దేశం, నేను నీకు ఆ విత్తనాలు నీ కొడుకు కోరికను తీర్చడం కోసం ఇచ్చాను.
కానీ నీ మనసులో స్వార్థం పుట్టుకొచ్చింది. నువ్వు ఐస్ క్రీం అమ్మి డబ్బు సంపాదించాలని అనుకున్నావు. ఆ మాయా విత్తనాలు అందుకే మొలకెత్తలేదు. ఎందుకంటే నీ ఆలోచన మారిపోయింది. నువ్వు గనుక వాటిని నీ కొడుకు కోరిక కోసం నాటుంటే ఇవాళ వాటికి తప్పకుండా ఐస్ క్రీం వచ్చుండేది. మాయాకి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. దేవుడు తనకి మళ్ళీ మాయా విత్తనాలను ఇస్తాడు. ఈసారి నువ్వు నీ కొడుకు కోసం మాత్రమే విత్తనాల్ని నాటు. స్వార్థానికి దూరంగా ఉండు పుత్రి. మాయా ఆ విత్తనాల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. తను విత్తనాలు నాటుతుంది. కాని ఇవాళ తన మనసులో ఎటువంటి స్వార్థమూ లేదు. తను తన కొడుకు ఐస్ క్రీం తింటూ ఉండగా చూడాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రవి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. బయట అక్కడ చూసి తను ఆశ్చర్యపోతాడు. అమ్మా అమ్మా ఐస్ క్రీం వచ్చింది. మాయ కూడా ఉత్సాహంగా ఇంట్లోంచి బయటికి వచ్చి బోలెడన్ని మొక్కలకు చాలా ఐస్ క్రీంలు ఉండటం తను గమనిస్తుంది. అక్కడే ఉన్న పేద పిల్లలకు ఐస్ క్రీంను చూసి నోట్లో నీళ్లూరుతాయి. రండి పిల్లలు, మీరందరూ ఐస్ క్రీం తినొచ్చు. పేద పిల్లలు ఇంకా రవి ఐస్ క్రీం కోసుకొని తినటం మొదలు పెడతారు. వాళ్ళందరి మొహంలో ఉన్న సంతోషాన్ని చూశాక మాయా తన తప్పుని తెలుసుకుంటుంది. ఐస్ క్రీం అమ్మితే నాకు డబ్బులొచ్చేవి, కానీ ఈ సంతోషం నాకు దక్కేది కాదు. ధన్యవాదాలు వృక్షదేవా. ఈ ఐస్ క్రీం మొక్కల కోసం, అలాగే డబ్బే సర్వస్వం కాదు అని నాకు తెలిసేలా మీరు నాకు చేసినందుకు. నేను స్వార్థపరాల్ని కాకుండా నన్ను ఆపారు. మాయా కూడా ఒక ఐస్ క్రీం కోసుకుంటుంది. తల్లి కొడుకులు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఐస్ క్రీం తింటారు. అంతేకాకుండా అందరికీ ఉచితంగా ఐస్ క్రీంలు ఇస్తారు. మండుటెండలో చల్లని ఐస్ క్రీం వాళ్ళందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మాయా మళ్లీ పనికి వెళ్లడం మొదలు పెడుతుంది. డబ్బు విషయంలో తను పేదరాలే అయ్యుండొచ్చు, కానీ మనసు పరంగా ఎంతో గొప్ప వ్యక్తిగా మారింది. తను సంతోషాలను పంచడం నేర్చుకుంది.